నమస్కారం. ఇదే సంగతికి స్వాగతం. అమ్మ ఆ రెండక్షరాల కమ్మని మాటలోనే ఉంది అమృతధార. ప్రేమ పంచి పెంచి లాలించి బుజ్జగించి అభిమానాన్ని గోరుముద్దగా పెట్టే అమ్మకు ఆ బ్రహ్మైనా సాటిరాడు. గుప్పెడు గుండెలో ఆకాశమంత ప్రేమను దాచి పంచేది మాతృమూర్తి. మనకి కష్టమొస్తే తన కన్ను వర్షిస్తుంది. మన కేరింత చూసి తన మనసు పులకించి విరబూస్తుంది. కష్టం వస్తే వెన్ను తట్టి ఓదార్చుతుంది. వేలు పట్టి నడిపిస్తుంది. విజయానికి మనల్ని మించి పండుగ చేసుకుంటుంది. ఈ ప్రపంచం అంటే ఏంటో తెలియజేస్తుంది. గుండె చప్పుడుని జోలపాటగా మలిచి వేలు పట్టి నడిపి మాటలతో ముల్లోకాలు సాక్షాత్కరిస్తుంది. ఆ జాబిల్లిని దోసిట్లో బొమ్మగా మలిచి లోకాన్ని తెలిపే తొలి గురువుగా మన జన్మకి తన ప్రాణం పణంగా పెట్టే అమ్మ జన్మ ఇళ్లలోనే ఒక అద్భుత వరం. మాతృ దినోత్సవం సందర్భంగా ఆ అమ్మకు ప్రేమతో అందిస్తోన్న కథనాల సమాహారమే నేటి ఇది సంగతి. ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్నా కమ్మని కావ్యం? ఎవరు పాడగలరు అమ్మ అను రాగం కన్నా తీయని రాగం అన్నాడో సినీ కవి. ఆ ఒక్క మాట చాలు భువిపై మాతృత్వ విలువ చెప్పడానికి. ఈ ప్రకృతిలోని అన్ని జన్మల కన్నా మానవ జన్మ ఎంతో మిన్న అంటారు. అలాంటి మానవ జన్మకే జన్మనిచ్చిన అమ్మ ఎంతో గొప్పది. మరి ఈ ప్రపంచంలో అత్యంత కష్టమైన అత్యుత్తమమైన ఉద్యోగం ఏంటో తెలుసా? Fazer café da manhã gostoso pra você. అది మొదలు మనమే ఆమె ప్రపంచం. ఇంతకు మించి ఏం చెప్పగలం అమ్మ గురించి? ఈ ప్రపంచంలోని అతి కష్టమైన అత్యుత్తమమైన పని అమ్మగా ఉండడమే. అమ్మకు పిల్లలే ప్రపంచం. రక్తబంధమే జీవనబంధం. వాళ్ళ బాగోగుల కోసం తాను ఏమైనా పట్టించుకోదు. ఆ ప్రేమే కొన్నిసార్లు పిల్లల్ని తప్పుగా అర్థం చేసుకునేలా చేస్తుంది. తమ ఇష్టాల్ని పట్టించుకోవడం లేదనే భావనలో ఉండిపోతారు పిల్లలు. తల్లిదండ్రులకు దూరం అయ్యేందుకు వెనకాడరు. కానీ దూరమైన తర్వాతే ఆ ఆప్యాయత వెనుక ఉన్న అర్థం తెలుస్తుంది. No.
กินอะไรไหม หนูไม่มีตังค์ค่ะ ไปนั่งก่อนเลย ไปนั่งก่อนเลย เดี๋ยวป้าทำให้กิน ทำไมป้าใจดีจังอะคะ โอ้ยใจดีอะไรกันเป็นแค่ข้าวจานเดียว ก็จะบอกให้นะ มีคนคนหนึ่งอะใจดียิ่งกว่าป้าอีก พลอยเที่ยงแล้วตื่นได้แล้วลูก ถึงแม้เขาจะจู้จี้จุกจิก ลงไปกินข้าว ไม่ดูแลตัวเองเรื่องมาก แม่ ไปก่อนนะเพื่อนรอ ไม่ถูกใจเราสักอย่าง ทำไมแม่โทรไปไม่ติดอ่ะ พลอยก็รีบกลับมาแล้วนี่ไง ป่านนี้นี่คือรีบใช่ไหม พลอยก็กลับมาป้าแม่ ก็แม่เป็นห่วงเนี่ย แม่ควรปล่อยพลอยบ้างอะ ค่ะข้าวผัดไก่ไข่เจียว ไม่ใส่หัวหอม ป้ารู้ได้ยังไงอะครับว่าหนูชอบอันนี้ โทษนะคะ เคยเห็นเด็กผู้หญิงคนนี้ไหมคะ ไม่เคยเห็น ถ้าเจอเด็กคนนี้ ไม่มีตังค์ติดตัวฝากช่วยลูกค้าให้เขากินด้วย คนที่บอกป้า ก็คือคนที่อยากให้หนูอะกลับบ้านมากที่สุด మనిషికి మానవత్వం, మనసుకి మాధుర్యం ఉంటే వాటి రుచి చూసిన రెండు మనసుల మధ్య ప్రేమ మొదలవుతుంది. ఇలాంటి ప్రేమలు ఎన్నో ఉన్నా బిడ్డపై తల్లి చూపించే ప్రేమ ప్రపంచంలోనే వెలకట్టలేనిది, మొట్టమొదటిది, అపూర్వమైనది, శాశ్వతమైనది. అందుకు మరేది సాటి లేదు, రాదు. అలాంటి అమ్మ ప్రేమ పొందుతున్న ప్రతి ఒక్కరూ ధన్యులు. ఈ తల్లి చేసిన నిజమైన త్యాగం, సాహసం తెలుసుకుంటే అదెంత సరైన మాటో ఇంకా బాగా అర్థమవుతుంది.คุณว่าแปลกไหมที่หญิงแก่คนหนึ่งลุกขึ้นมาวิ่งวันละ20 กิโลอย่างจริงจังคุณคิดว่าเธอทำแบบนั้นเพื่ออะไรหรือเพราะเธออยากกลับมาดูดีอีกครั้งหรือทำเพื่อสุขภาพของตัวเองหรือวันสำคัญอะไรรอเธออยู่นะหรือเธอกำลังมีความรักหรือเพราะคุณป้าครับ คุณป้าครับ เราเหลือเวลาอีกไม่มากแล้ว แล้วไตของอีฉันเปลี่ยนให้ลูกชายอีฉันได้ไหมคะ นางหวังลูกชายเธอป่วยเป็นโรคไตระยะสุดท้าย วิธีการรักษาที่ดีที่สุดคือการปลูกถ่ายไตแต่การปลูกถ่ายไตไม่ใช่เรื่องง่าย
ร่างกายของผู้ให้และผู้รับต้องเข้ากันได้ หมอบอกให้เธอลดน้ำหนัก 20 กิโลกรัม ถึงจะสามารถผ่าตัดไตให้ลูกได้ นางหวังบอกว่า ตลอดชั่วชีวิตของเธอไม่เคยคิดที่จะลดน้ำหนักจริงจัง เธอไม่คิดอยากจะดูดี ไม่กลัวตาย และไม่มีผู้ชายคนไหนเลย ที่ทำให้เธอยอมได้ทุกอย่าง นอกจากลูกชายของเธอ คุณป้าพร้อมใช่ไหมครับ ไม่มีอะไรน่ากลัวไปเกินกว่า การต้องเสียลูกชายสุดที่รักคนเดียวไปนะคะ అమ్మ ప్రేమను వర్ణించడానికి ఎన్ని భాషలున్నా, అందులో ఎన్ని వేల కవితలు రాసినా ఆ తల్లి ప్రేమ ముందు అవేవి సాటిరావనే చెప్పాలి. ఎందుకంటే ఆమె ప్రేమ అనంతం, అమోఘం, అనిర్వచనీయం. నవమాసాలు మోసి కనీ పెంచి ప్రయోజకుల్ని చేయడంతోనే తాను ఆగిపోదు. అవసరమైతే ఆ పిల్లల పిల్లలకు తనే అమ్మవుతుంది. ఉన్నా లేకున్నా వారి ఆకలి తీర్చడానికి ఆరాటపడుతుంది. అలాంటి మరో కరుణామూర్తి అయిన అమ్మ కథే ఇది. 老板，我要买粥。要多少？1万碗。啊？好吃吗？那哥，妈妈不吃。不要哥啊？不用不用，吃你的粥哈，乖哈。哦。医生，我的病情现在怎么样了？你得了后期脑癌。怎么会这样呢？医生，你要救我，我还有一个孙要看，请你救救我。阿成啊，成。你找我做什么？无时间照顾伊啦，我大人你莫找我来呀。哎呦，你要互我甲你跪一好无？拜托一下啦。我大人你来呀，你莫来找我啦，我这个不是做啊，你就是你家己的亲人嘛。阿成，安怎呢啦？
学会照顾自己，记得要冲凉，衣服要换，换了自己要学习，不要跟人家吵架，听话要学乖，不然人家会不喜欢你哈。阿妈没有照顾你，你要自己照顾自己哈。阿妈买的粥你要吃，不要放到隔夜，不可以的，要吃会肚子。啊。阿妈，翔啊，翔。ఓ తల్లి బిడ్డకు జన్మనివ్వడం మరో జన్మ. ఆ మరో జన్మ ఎత్తడంలో జీవితాన్నే పణంగా పెడుతుంది. ఆ తర్వాత పుట్టిన చిన్నారి ఎదుగుదల కోసమే తన బతుకును త్యాగం చేస్తోంది. పగలు రేయి బిడ్డ కోసమే జీవిస్తుంది. రక్తబంధానికి ఎలాంటి లోపం ఉండదని తాను లోపం భరించేందుకు సిద్ధమవుతోంది. అలా బిడ్డ కోసం సర్వం త్యాగం చేయడమే కాదు, అన్ని అవమానాలు దిగమింగి ఒంటికన్ను తల్లిగా చరిత్రలో నిలిచిపోయిన మాతృమూర్తి కథ ఇది. जब मैं छोटा था एक कार एक्सीडेंट में पापा की डेथ చిన్నతనంలోనే కారు యాక్సిడెంట్లో నాన్న చనిపోయారు. అదే ప్రమాదంలో అమ్మకు కన్ను పోయింది. मुझे अपनी मम्मी के साथ रहना अच्छा नहीं लगता था. उनकी అమ్మ ఒకే కన్ను చూసి స్నేహితులు హేళన చేస్తుండటం వల్ల ఆమెతో ఉండటం నాకు ఇష్టం లేదు. ఆమె ఎప్పుడూ పనిచేస్తూ ఉంటుంది, నవ్వుతూనే ఉంటుంది. హోంవర్క్ చేశావా? తర్వాత చేస్తా. ముందు హోంవర్క్ చెయ్యి. తర్వాత చేస్తానని చెప్పా కదా. మనన్, ముందు లోపలికి వెళ్ళు. టీవీ చూడనివ్వవు. బయటకు వెళ్లి ఆడుకుందామంటే అందరూ ఎగతాళి చేస్తున్నారు. నీతో నేను ఉండను. मैंने सोच लिया था. నేను ఇక్కడ ఉండకూడదనుకున్నాను. కాలేజ్ में मुझे యుఎస్ వెళ్లేందుకు కళాశాలలో స్కాలర్షిప్ వచ్చింది. కొత్త స్నేహితులతో పాత జీవితం మర్చిపోయా. पुरानी जिंदगी भूल सा गया. फिर एक दिन एक मेल आया. ఒకరోజు భారత్లోని పట్టణం నుంచి మెయిల్ వచ్చింది. మా ఇంటికి వెళ్లాలనుకున్నాను. తిరిగి కలుసుకునే ఈ కార్యక్రమం వరకు నేను ఇండియా గురించి ఆలోచించలేదు. शायद मुझे इंडिया आना ही था.
मेरे प्यारे मनन ప్రియమైన మనన్, గుర్తుకు వస్తున్నావు. నీవు వెళ్ళినప్పటి నుంచి నీకోసమే ఎదురు చూస్తున్నాను. పాఠశాల నుంచి లేఖ వచ్చింది. ఇందుకోసమైనా వచ్చి నన్ను చూస్తావని అనుకున్నాను. ఒక కంటితో నిన్ను చూసేందుకు జీవిస్తున్నాను. నీకు 8 ఏళ్లున్నప్పుడు జరిగిన ప్రమాదంలో నీ కన్ను పోయింది. నీవు అపస్మరక స్థితిలో ఉండగా నా బిడ్డ జీవితాంతం ఒకే కంటితో జీవించాలా అని ఆలోచించి అలా జరగకూడదని సాయశక్తులా ప్రయత్నించాను. నీకు చేయాల్సినంతా చేశాను. నేను వెళ్ళినప్పటికీ నీతోనే నేను ఉన్నాననే సంతోషముంది. నిన్ను ప్రతి క్షణం గుర్తుంచుకుంటాను. ఆశీర్వాదాలు అందిస్తూనే ఉంటాను. ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా సంతోషంగా ఉంటూ, కానీ నన్ను కలిసేందుకు ఒక్కసారి రా. ఒక కన్ను దానం చేయడం సాధ్యం కాకపోవచ్చు, కానీ తల్లికి అది సాధ్యం. అది కూడా అమ్మ సముద్రమంత ప్రేమలో చిన్న నీటిబొట్టు అంత మాత్రమే. సృష్టిలో అపురూపమైనది, వెలకట్టలేనిది అమ్మ ప్రేమ. బిడ్డకు కష్టం వస్తే ఆమె కళ్లల్లో నీళ్లు నిండుతాయి. అదే పిల్లల కేరింతలతో తల్లి మనసు పులకించిపోతుంది. ఆమె ఆత్మీయ స్పర్శ, అమ్మ అనే ఆ మాటలోనే ఓ కమ్మని అమృతధార దాగి ఉంటుంది. అవసరమైతే అది విధిరాతని సైతం తిరిగి రాయగల శక్తినిస్తుంది. ఆగిన చిన్నారి గుండెను కదిలించిన ఈ సన్నివేశమే అందుకు నిలువెత్తు నిదర్శనం. ఇలాంటి అమ్మలెందరో. అందరికీ వందనాలు. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇదే సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.